దానివల్ల ఏ పుణ్యాలు రావు. అసలు మనకు రావాల్సింది పుణ్యం కాదు, జ్ఞానం. ముందు ఆ జ్ఞానం పొందితే కానీ మనం బయటకు వెళ్ళాం. మనం పుణ్యం కంటే జ్ఞానానికి ప్రాధాన్యం ఇచ్చినాడు మన జీవితాలు మొత్తం బాగుంటాయి. పుణ్యానికి ప్రాధాన్యం ఇచ్చామంటే వచ్చే జన్మ బాగుంటుంది. ఈ జన్మ ఎలా ఉంటుందో చెప్పలేము. వచ్చే జన్మ గురించి గ్యారంటీ పథకాలు ఎవరూ చెప్పలేరు. పోయి మళ్ళీ తిరిగి వచ్చిన వాడు ఇంతవరకు సృష్టిలో లేడు. ఇది పక్కా సత్యం. వచ్చే జన్మ గురించి వెళ్ళిపోయిన జన్మ గురించి మాట్లాడడం కాదు, ఈ జీవితం గురించి మాట్లాడాలి. ఏమైనా దమ్ము ధైర్యం ఉంటే. ఇక్కడ ఎదురుగా ఉంది మన జీవితం. ఇక్కడ పడుతున్నాం సంసారాల్లో పడి. మనం ఒక్క సంసారం చేయలేకపోతున్నాం. ఆయన 2 సంసారాలు చేస్తున్నాడు. ఐశ్వర్య లక్ష్మి అని ఒక ఆవిడ, ఆండాళ్ళని ఒక ఆవిడ. ఎలా చేస్తున్నాడు? అసలు చేస్తున్నాడా లేదా అది కూడా కనుక్కోవాలి కదా. వాళ్ళు చేస్తే ఎలా చేస్తున్నాడు? పోనీ ఈ జన్మలో 2 కృష్ణావతారంలో 16,000 మీ వెనకాల ఉన్నాడు అక్కడ. మరి 16,000 సంవత్సరాలు ఉండి కూడా ఆయన ఎలా ఉన్నాడో చూడండి. శ్రీకృష్ణుడు హాయిగా ఫ్లూట్ కచేరి మురళి వాయించుకుంటూ కూర్చున్నాడు. మనకి ఇక్కడ మొత్తం ఎడపెడ వాయింపులు అయిపోతున్నాయి ఇక్కడ ఒక సంవత్సరానికి. మరి ఆయనలో మనం ఎందుకు కూర్చోలేకపోతున్నామండి? అది తెలుసుకోవడం సుప్రభాతం సౌందర్యం. అది తెలుసుకోవడం సుప్రభాతం తత్వం. ఎందుకు మన జీవితంలో మనం ఎంత సంపాదించినా మన ఆందోళన వెంటాడుతోంది. ఎన్ని పదవులు పీఠాలు పొందినా మనం ఎందుకు అసంతృప్తులమే ఉన్నాం? ఎంత ప్రేమించి పెళ్లి చేసుకున్నా మనం ఎందుకు విడిపోతున్నాం? మనం కన్న పిల్లలు మనకెందుకు శత్రువులైపోతున్నారు? ప్రాణమిత్రుడు మనకెందుకు పరమశత్రువు అయిపోతున్నాడు? మన కృష్ణార్జునుల్లా ఉండలేకపోవచ్చు, కర్ణ దుర్యోధనుల్లా కూడా ఉండలేకపోతున్నామే. కృష్ణార్జునులు మిత్రులే, కర్ణ దుర్యోధనులు మిత్రులే. కానీ కర్ణ దుర్యోధనులది సఫల మైత్రి, కృష్ణార్జునులది సుఫల మైత్రి. సఫలం వేరు, సుఫలం వేరు. ఉందే మాత్రం గీతంలో సుజలాం సుఫలం అన్నారు, సఫలం అనలేదు. సఫలం అంటే పంట పండింది, సుఫలం అంటే ఆ తిన్నవాడు బాగున్నారు, అది సుఫలం. సఫలం అంటే ఊరికే ధాన్యం పండింది అంతే. పండితే ఉపయోగం ఏంటి? ఎలకలు కూడా తింటాయి. ఆ తిన్నది మానవులు తిని, జంతువులు కూడా తిని, తిన్న మానవులు ఆనందంగా ఉంటే ఆ పంట సఫలం కాదు, సుఫలం. అంటే మంచి, సఫలం అంటే ఫలేన సహితం, అది పండింది అంతే. అంటే దుర్యోధన కర్ణ దుర్యోధనుల స్నేహం సఫల స్నేహం. భారతంలో 3 రకాల స్నేహాలు ఉంటాయి: విఫల స్నేహం, సఫల స్నేహం, సుఫల స్నేహం. విఫల స్నేహం ఎవరిది అంటే ద్రౌపదుడు, ద్రోణుడు. వాళ్ళిద్దరూ స్నేహితులే. చదువుకున్నప్పుడు స్నేహితులుగా ఉన్నారు. ద్రౌపదుడు చాలా ఇదిగా మాట్లాడాడు ద్రోణుడితో. ఆ తర్వాత నేను మహారాజును అవుతానయ్యా, నువ్వు మామూలు బ్రాహ్మణుడిగా ఉండిపోతావు, ఏదో వేదం చెప్పుకుంటూ లేకపోతే నీకు వచ్చిన విద్య ఏదో చెప్పుకుంటూ ఉంటావు, కానీ నేను నీకు ఎప్పుడు ఉపకారం చేస్తానయ్యా, నేనేదో రాజును అవుతానని అనుకోకు, నువ్వు ఎప్పుడైనా నా దగ్గరికి హాయిగా ఎటువంటి అపాయింట్మెంట్ లేకుండా వచ్చేయచ్చు. ఇప్పటి భాషలో చెప్పాలంటే అంతే. ముందస్తు అనుమతి లేకుండా నువ్వు వచ్చేయిచ్చేయా, మన ఇద్దరం కలిసి చదువుకున్నావు, ఓ కంచంలో తిన్నావు, ఓ మంచంలో పడుకున్నావు అన్నాడు. కానీ ఈ 2 రాజులందు విపరీతం ఒక నాయన అన్నయ్య గారు అన్నట్టే ఆ ద్రౌపదుడు రాజు కాబట్టి చెప్పింది వేరు, చేసింది వేరు. రాజకీయ నాయకుడికి రాజుకి పెద్ద తేడా ఉండదు. పూర్వం రాజు, ఇప్పుడు రాజకీయ నాయకుడు, ఇద్దరు ఒకటే. వాళ్ళు చెప్పేది వేరు, చేసేది వేరు. అంచేత ద్రౌపదుడు చెప్పింది వేరు. క్రీడా ద్రోణాచార్యుడు అక్కడికి వచ్చేసరికి గెంటించి పారేశాడు. ఆయన ఎవడో నాకు తెలియదు అన్నాడు. అంచేత అది విఫల స్నేహం. ఊరిగా చదువుకున్నప్పుడు ఉంది. మనవాడు చూడండి, పిల్లలు మా క్లాస్మేటు గడ్డిమేటు ఇవన్నీ పెద్ద ఉపయోగపడాలి కావు. క్లాస్మేటు, రూమ్మేటు, గడ్డిమేటు, చివరి గడ్డిమేటే అవుతాయి. ఆ క్లాసులో ఉన్నప్పుడు, ఆ రూములో ఉన్నప్పుడు కలిసి ఉంటారు. వీడి చెప్పులు వాడు వేసుకెళ్ళిపోతాడు, వీడి బట్టలు వాడు కట్టేసుకుంటాడు. ఎంత స్నేహితులు అనుకుంటాం మనం. ఆపద వస్తే రాడాలాగా. అవి నిలబడతాయని చెప్పలేం. కొందరు నిలబడతాయి. 20 ఏళ్ల స్నేహాలు 60 ఏళ్ల వరకు నిలబెట్టుకున్న మహానుభావులు ఉన్నారు. కుటుంబ స్నేహితులుగా కూడా ఉన్నవాడు ఉన్నారు. జయహో. అలా నిలబడింది కర్ణ దుర్యోధనుల స్నేహం. ద్రౌపదుడు, ద్రోణుడు స్నేహంలో విఫలం కాలేదు, సఫలమైంది. కర్ణ దుర్యోధనుల మైత్రి ఎలాంటిదంటే చిట్ట చివరి వరకు వాళ్ళని విడగొట్టడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. అక్కడ కూర్చున్న మురళీకృష్ణుడే పెద్ద ప్రయత్నం చేశాడు, అది కూడా కుదరలేదు. దేవుడు చేసిన ప్రయత్నాన్ని కూడా లొంగలేదు కర్ణుడు. అంత నిజాయితీ, అంత నిబద్ధత. మంచో చెడ్డో నాకు అనవసరం, నేను ఆయనకి మాట ఇచ్చాను, నేను ఇక్కడే ఉంటాను, ప్రాణం పోయినా సరే అన్నాడు. అలాగే ఉండిపోయాడు, తేడా రాలేదు. కుంతీదేవి తన సొంత తల్లి అని తెలిసినా కూడా అటువైపు వెళ్ళలేదు.
నలుగురు తమ్ముళ్ళు ధర్మజుడు, భీముడు, నకులుడు, సహదేవుడు తన సొంత తమ్ముళ్ళని తెలిసి చంపకుండా విడిచిపెట్టాడు కానీ యుద్ధం మానలేదు. మరి వాళ్ళ చేతుల్లోనే ఈయన చనిపోయి ఉంటే భరించేవాడు, ఇచ్చిన మాట ప్రకారం భరించేవాడు. సొంత తమ్ముడైనా అన్న మాట ప్రకారం, దుర్యోధనుడికి ఇచ్చిన మాట ప్రకారం అర్జునుడితో తీవ్ర యుద్ధం చేశాడు తప్ప వెనకాడలేదు. ధర్మరాజునో, భీముణ్ణో, నకులున్నో, సహదేవుణ్ణో క్షమించి విడిచిపుచ్చినట్టుగా అర్జునుడిని విడిచిపుచ్చలేదు. తాడో పేడో తెలుసుకుందాం అన్నాడు. ఇంత నిబద్ధత, ఇంగ్లీష్లో దీన్ని కమిట్మెంట్ అంటారు, అది ఉంది కర్ణుడికి. కానీ అది సఫల స్నేహమే కానీ సుఫల స్నేహం కాదు. కారణం, వాళ్ళిద్దరూ స్నేహంగా ఉన్నారు. లోకానికి ఏం జరిగింది? మేలు జరగకపోగా కీడు జరిగింది. అసలు ఈ స్నేహం విఫలమై ఉంటే బాగుండేది. ఎందుకంటే 21 లక్షల మంది బతుకుండేవారు. కురుక్షేత్ర యుద్ధం జరగకుండా ఉండేది. కర్ణ దుర్యోధనుల స్నేహం విఫలమై ఉంటే కురుక్షేత్ర యుద్ధం జరగకుండా ఉండేది. జరగకుండా ఉంటే మంచిదే కదా, యుద్ధం ఎవరు కోరుకోరు కదా. వాళ్ళ స్నేహం కారణంగానే యుద్ధం జరిగింది. దుర్యోధనుడు కర్ణుణ్ణే నమ్మాడు తప్ప భీష్ముడిని కానీ, ద్రోణుడిని కానీ, కృపాచార్యుని కానీ ఆయన నమ్మలేదు. కర్ణుణ్ణే నమ్మాడు. ఆ కర్ణుడి మీద ఆయనకున్న నమ్మకాన్ని, కర్ణుడికి ఆయన యందు ఉండేటువంటి ప్రేమని చెడగొట్టగలిగి ఉంటే యుద్ధం ఆగిపోయేది. కృష్ణుడు ఆ శాంతి కోసమే కర్ణరాయవారం చేశాడు. కృష్ణుడిని పొరపాటును కూడా మనం రాజకీయ వ్యూహాలని, ఏదో అటు ఇటు వ్యవహారాలు నడిపించాడని, పాండవులు బలహీనులని, కర్ణుడు ఇటు వస్తే వాళ్ళు గెలుస్తారని పొరపాటు మాటలు. అందుకోసం పరమాత్మ ప్రయత్నం చేయలేదు. పరమాత్మ శాంతి దూత, కృష్ణ పరమాత్మ శాంతి దూత. కర్ణుడు ఇటు వస్తే పాండవులు గెలుస్తారని ఆయన వెళ్ళలేదు. కర్ణుడు ఇటు వస్తే యుద్ధమే ఆగిపోతుంది. ఆయనకు కావలసింది అది. పరమాత్మ ఈ లోకంలో భూమండలంలో ఉన్న అందరినీ చంపడం కోసం పుట్టలేదని చాలా పొరపాటు వ్యాఖ్యానాలు చేస్తారు కొందరు. దశావతారాలు ఎందుకంటే భూభారం తగ్గించడం అంటే మనుషులను చంపేయడమా? మనుషులను చంపడానికి బోడు రోడ్డు ప్రమాదాలు ఉన్నాయి, కొన్ని వేల మంది చచ్చిపోతున్నారు. వీళ్ళంతా కృష్ణావతారాలా? మనుషుల్ని చంపడం కోసం భగవంతుడు ఎప్పుడూ పుట్టాడండి. మనుషుల్ని శాంతి సామరస్యాలతో జీవించేలా ఒక సందేశం ఇవ్వడం కోసం తాను జీవించి దేవుడు చూపిస్తాడు. అది భగవదవతారం. దశావతారం అంటే అర్థం అది. అంతేగాని యుద్ధం వచ్చేలా చేసి మొత్తం అందరినీ చంపేయడం కాదు. భూభారం తగ్గడం ఏమిటంటే అర్థం లేనమాట. భూమికి భారమా? భూమికి ఎవడు భారమో తెలుసా? కొన్ని కోట్ల మంది సజ్జనులు ఉన్నా భూమికి భారం కాదండి. ఒక్క దుర్మార్గుడు ఉన్నా భూమికి భారమే. భూభారం అంటే అర్థం అది, భౌతిక భారం కాదు. భూమి ఎప్పుడు కేజీల భారానికి భయపడదు, క్వింటాళ్ల భారానికి భయపడదు. 7 కుల పర్వతాలు మోస్తున్నటువంటి భూమికి ఈ బోడి 800 కోట్ల మానవులు ఓ భారమా? కులపర్వతం భారంతో పోలిస్తే మనం ఎంత? భూమికి ఎప్పుడు మనుషులు కానీ, జీవరాశులు కానీ, 84 లక్షల జీవరాశులు కానీ, ఒక్కొక్క జీవరాశికి కోట్ల పరిధిలో ఉన్నటువంటి జనాభా కానీ భారం కాదు. పాపాత్ముడు భారం, దుర్మార్గుడు భారం. ఎవడు భూమికి పర్యావరణ కాలుష్యం కలిగిస్తున్నాడో, భూమిని నాశనం చేస్తున్నాడో వాడు భారం. వాడు ఒక్కడున్నా భూమి భరించలేదు. చివరికి వాడు తన సొంత కుమారుడైనా భరించలేదు. నరకాసురుడు భూదేవికి సొంత కుమారుడు. వాడిని చంపేయమని భూదేవి అడిగింది స్వయంగా శ్రీ మహావిష్ణువుని. అది భారతీయ సంస్కృతి, అది హిందూ ధర్మం, అది హిందూ మతం. పాపాత్ముడైతే కన్న కొడుకును కూడా క్షమించడానికి వీల్లేదు. తీసుకెళ్ళి మనమే పోలీసులకు అప్పగించాల్సిందే. మంచం కింద కంచం కింద దాచేయకూడదు. ఇప్పుడు జరుగుతున్న భాగవతం అదే. మనవాడైతే దాచేస్తాం, ఎవడన్నా అయితే బయట పెడతాం. కానీ మన అవతారమూర్తులు మన ఎదురుగా చూస్తున్నటువంటి వాళ్ళు, ఆ వరాహస్వామి మనకేం తెలియజేస్తున్నాడంటే, ఆ వరాహస్వామిగా ఆయన ఉన్నప్పుడు భూమిని ఉద్ధరిస్తే వరాహ భూదేవుల యొక్క సంపర్కం వల్ల నరకాసురుడు పుట్టాడు. తర్వాత వాడు పరమ దుర్మార్గుడుగా మారితే 16,000 మంది క్షత్రియ కన్యల్ని బలవంతం చేసి లాక్కొచ్చి చెరసాలలో పెడితే వీడిని చంపేయి స్వామి అని అడిగింది భూదేవి స్వయంగా, కన్న కుమారుణ్ణి. దానికి తగిన సమయం రావాలి కదా అన్నాడు. కృష్ణావతారం వచ్చింది. ఈ భూదేవి సత్యభామే పుట్టింది. ఆవిడే బాణాలు వేసింది. ఆవిడ చేతిలో చనిపోకపోయినా, కృష్ణుడు చేతిలో చనిపోయినా ఆవిడ ప్రేరణ వల్లే అది జరిగింది. అంటే మన సంస్కృతి ఎంత గొప్పది అంటే, దుర్మార్గుడా సన్మార్గుడా నాకు ప్రధానం తప్ప మావాడా పరాయివాడా అనేది ప్రధానం కాదు. ఇది హిందూ సంప్రదాయం, ఇది హిందూ సంస్కృతి. మనం ఎలా ప్రవర్తిస్తున్నామో దయచేసి ఆలోచిద్దాం. మనం ఇవాళ ఎంత స్వార్థపరులం అయిపోయామంటే, మా వాడు అంతే, మా కులం వాడు, మా ఇంటివాడు, మా కుటుంబం వాడు, మా పేటవాడు, వాడు ఎంత దుర్మార్గుడైనా నేను వాడిని సపోర్ట్ చేస్తా, వాడికే ఓటేస్తా, వాడినే రాజుని చేస్తా, ఎందుకంటే మా వాడు అంతే, ఇంకేం అక్కల.
ఈ మొత్తానికి వ్యతిరేకమే మన పురాణ సాహిత్యం. నీవాడా నావాడా ముఖ్యం కాదయ్యా, మంచివాడా కాదా అనేది ముఖ్యం. ఈ ఆలోచన చెయ్యాలి అంటే మనం ఈ శరీరాన్ని మర్చిపోవాలి. చాలా కష్టమైన పని. దిక్కుమాలిన బతుకంతా ఈ దిక్కుమాలిన శరీరం కోసమే సరిపోతుంది. దీనికి 3 పూట్ల తిండి మినపరొట్లు అన్నీ పెట్టేసరికి సరిపోతుంది. ఆ పైన దీని పొట్టలు ఆవెక్కేసరికి ఈ మార్నింగ్ వాక్కు ఈవినింగ్ టాక్కు సరిపోతున్నాయి. మళ్ళీ బిళ్ళలు సరిపోతున్నాయి. పొద్దున్నో 10, సాయంత్రం 10. ఇంకా మనం దేహాన్ని ఎలా మర్చిపోతాం? కానీ ఈ దేహం కారణంగానే మనకి బంధాలు ఏర్పడ్డాయి. అందువల్లనే కుటుంబం వచ్చింది. కులం కూడా అందుకే వచ్చిందండి. ఫలానా కుటుంబంలో ఫలానా కులంలో పుట్టకపోతే మన కులం ఏమిటండి అర్థం లేనమాట. వెంకటేశ్వర స్వామిది ఏ కులం? ఎలా చెబుతారు ఏ కులమో? ఆయన శ్రీ మహావిష్ణువు కులం ఉందా? కిందికి ఆవిర్భవించాడు. పోనీ కృష్ణుడిలాగా కనీసం యాదవుల్లో పుట్టలేదు, గొల్లవాళ్ళలో పెరగలేదు, అలా ఆవిర్భవించాడు. ఏ కులం అని చెప్తారు మీరు? పుట్టలో కూర్చున్నాడు ఆయన. పుట్టలో పుట్టలేదు, పోనీ నాగకులం అని చెప్పడానికి. ఆవు పాలు తాగాడు. గోకులం అంటే కుదరదు. కృష్ణావతారంలో గోకులం, ఇక్కడ కుదరదు. మరి వెంకటేశ్వర స్వామిది ఏ కులం? భగవంతుడు కులాలను నిర్ణయిస్తామండి. మనం ఆ స్థాయికి ఎదగాలి అంటే ముందు ఈ దేహాన్ని మర్చిపోవాలి. ఆయన మర్చిపోయాడు కాబట్టి తన కుమారుని తనే చంపేశాడు. దుర్మార్గుడా సన్మార్గుడా అనేది ముఖ్యం తప్పండి, కానీ మన కుమారుడు, మన బావమరిది, మన మేనలుడు, మన మేనకోడలు ఇవి ముఖ్యం కాదు. మొత్తం ప్రపంచం కలుషితం అవుతుంది. ఆ కలుషిత ప్రపంచానికి 3 రోజుల్లో వెంకటేశ్వర సుప్రభాతం ఆధారంగా మనం చెప్పగలిగిన సమాధానం చెప్తాం. భగవంతుడు ఆండాళ్ సమేత ఐశ్వర్య లక్ష్మీ సమేత వైభవ వెంకటేశ్వర స్వామి మన ఆశీర్వదించునుగాక. సుప్రభాతంలో ప్రవేశించే ముందు ఒక మహానుభావుణ్ణి మనం గుర్తు చేసుకోవాలి. చాలామందికి సుప్రభాతం ఎవరు రచించారో కూడా తెలియదు. సుప్రభాతం అంటే సుప్రభాతం అంతే. ప్రతివాది భయంకరం అన్నంగరాచార్యులు అనే మహానుభావుడు రచించాడు. ఆయన ఇంటి పేరు ప్రతివాది భయంకరం. పూర్వం బ్రాహ్మణులై ఉండి న్యాయవాద వృత్తిలో ఉండేవాళ్ళకి ఈ ఇంటి పేరు ఉండేది. ఆయన కోర్టులో వాదన మొదలు పెడితే ఎదుటివాడు నిలబడలేడు. ప్రతివాది భయంకరం అంటే అర్థం అది. ఇంకా నయం, ఆయన ప్రతివాది భయంకరం. మనం ప్రతివాడికి భయంకరమే. మనం ఆయనకంటే గొప్పవాళ్ళం. మనం ప్రతివాడి భయంకరం. ఎవడైనా మనం చూసి భయపడి చావాల్సిందే. ఆయనకంటే గొప్పవాళ్ళం మనం. బ్రాహ్మణుల్లో బ్రాహ్మణులను కాదు, ఎవరైనా న్యాయవాద వృత్తిలో ఉన్నవాళ్ళు మంచి బ్రహ్మాండంగా వాదించే ప్లేడర్ గారు ఉంటే ఆయనకి ఈ బిరుదు ఇచ్చారు. ఆ తర్వాత ఆ వంశం వాళ్ళందరికీ ఆ పేరు అలా వచ్చేసింది. చాలా వరకు ఇంటి పేర్లు పౌరుషం, పాండిత్యం, పౌరుషం వాటి మీద ఏర్పడతాయి. ఊరు పేరు మీద ఏర్పడతాయి. రకరకాలుగా ఉంటాయి. ఇది ఊరి పేరు మీద ఏర్పడింది కాదు. పిబి శ్రీనివాస్ మహాగాయకుడు, ప్రతివాది భయంకరం శ్రీనివాస్. ఆ ప్రతివాది భయంకరం వంశంలో జన్మించిన వాడు ఆయన. న్యాయవాద వృత్తి. భగవంతుడు ఆయన్ని వరించాడు. భగవంతుడే ఆయన వరించాడు. ఆయన భగవంతుడిని వరించడం కాదు, ఆయన అదృష్టవంతుడు. నన్ను మేల్కొల్పే సుప్రభాతం రాయవయ్యా అని ఆజ్ఞాపించాడు. ఆయన్ని సంక్షిప్తంగా అన్నన్ స్వామి అంటారు. తమిళంలో అన్నంగరాచార్యులు అనడానికి బదులు అన్నన్ స్వామి అంటారు. ఆయన అందుకే సుప్రభాతాన్ని రచించడానికి ముందు తన శ్లోకంతో ప్రారంభం చేయలేదు. ఆయన నేనవణ్ణి ఏదో స్వప్నంలో స్వామి సాక్షాత్కరించి నువ్వు రాయవయ్యా అనబట్టి ప్రారంభిస్తున్నాను, కానీ నాకేమి ధైర్యం ఉంది, నేనేమి సరిపోతాను అని వాల్మీకి రామాయణం నుంచి ఈ బాలకాండలో విశ్వామిత్రుడు రామలక్ష్మణుల్ని మేలుకొల్పేటువంటి శ్లోకాన్ని తీసుకుని దాన్ని ముందు చేర్చి అక్కడి నుంచి రచన మొదలుపెట్టి కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ఇది రామాయణం బాలకాండలో ఉంటుంది. విశ్వామిత్రుడు రామలక్ష్మణుల్ని కూడా తీసుకెళ్ళినప్పుడు యజ్ఞరక్షణార్థం ఆ అరణ్యంలో ప్రయాణిస్తూ చీకటి పడేసరికి ఒక చోట ఆపాడు శిష్యులిద్దరిని. వాళ్ళ వయస్సు అప్పుడు 13 ఏళ్ళు. ఆ గడ్డి పక్క వేసి పడుకోబెట్టాడు. అక్కడికి ఏముంటుంది, అక్కడ గడ్డి పరుపులు ఉంటాయా? గడ్డి పక్క పచ్చగడ్డో ఎండుగడ్డో ఏది ఉంటే అది.
ఆ ఉన్నంతలోనే ముళ్ళు లేకుండా ఉండేటువంటి గడ్డి కాస్త లక్ష్మణుని దెమ్మని రాముని మీరే తెలుసుకుని పడుకోండి. వీళ్ళు గురువుగారిని చేయనివ్వరుగా, మరి గురువుగారు చేసి సేవ చేయించుకుంటే అలాగే ఆయన కూడా వీళ్ళే చేసేవారు. అలాగే పడుకున్నాడు. ఆయనకి జాలేసింది విశ్వామిత్రుడికి. ఏమి ఋషిని, నేను ఋషిని, తపస్సు చేశాను, జాలి లేదు, గుండెల్లో భూతదయ లేదు, రాజకుమారుణ్ణి తీసుకొచ్చి ఇక్కడ గడ్డి మీద పడుకోబెట్టాను. దశరథ మహారాజు ఏడిచేటంటే తప్పే ఉంది, నాకేం తెలుస్తుంది? సన్యాసికి దండకమండలాలు తప్పితే వేరే ఏం లేని ఋషికి పుత్రప్రేమ నాకేం తెలుస్తుంది? సంసారాలకు తెలుస్తుంది. పిల్లాడు హాస్టల్కి వెళ్ళిపోతుంటే ఇక మళ్ళీ 6 నెలల వరకు కనపడ్డేమో, కనీసం 3 నెలలు దసరా సెలవులు ఇచ్చే వరకు కనపడ్డేమో అంటే ఆ అబ్బాయిని రైలు ఎక్కిస్తుంటే తల్లి బాధ ఎలా ఉంటుంది, తండ్రి బాధ. తల్లి బయటికి ఏడిచేస్తుంది, తండ్రి ఏడవడమా, కానీ తండ్రి ప్రేమ చాలా గొప్పది. ఆ కన్నీళ్లు గుడ్లలో కుక్కుకుంటాడు, బయటికి కూడా రానివ్వడు. ఎందుకంటే బయటకు వస్తే అసలే భార్య ఏడుస్తోంది, ఇంకా ఎక్కువ ఏడి చూస్తుందేమో అని బెంగాయకి. తాను మొగాన్ని కాస్త గంభీరంగా ఉండాలి, ఆవిడేదో తల్లి బాధపడుతుంది, నేను కూడా బాధపడితే ఇంకా ఎక్కువే పోతుందని అలాగే ఉంటారు, మరి బాగా చదువు రావాలంటే అని ఏదో అంటాడు, కానీ లోపల ఈయనకి ఉంటుంది. తండ్రి ప్రేమ పైకి కనపడదు, తల్లి ప్రేమ కనపడుతుంది. కనబడిందే ప్రేమ అనుకోకూడదు. తండ్రి లోపల చాలా ఎదుగుతాడు. అందులో ముఖ్యంగా తండ్రికి అమ్మాయిని అత్తారింటికి పంపేటప్పుడు ఉండేటువంటి దిగులు సామాన్యమైన దిగులు కాదండి. ఆడవాళ్ళ దిగులు అంటారమ్మా, మగవాళ్ళ దిగులు చాలా ఎక్కువ. పైగా ఆడవాళ్ళకు అవకాశం ఉంది ఆ దిగులు వ్యక్తం చేయడానికి. అప్పగింతలని ఒక వ్యవహారం ఒకటి ఉంది మన దగ్గర. ఇప్పుడు దాన్ని కూడా వీడియో తీస్తున్నారు. ఏడిచే కార్యక్రమాన్ని వీడియోలు తీస్తారేమిటో నాకు అర్థం కాదు. ప్రతిదీ వీడియో. ఇప్పుడు దొంగ ఏడుపులు మొదలవుతాయి. అప్పగింతలు వీడియో తీస్తే జరిగే నేరం ఏమిటి, దోషం ఏమిటంటే దొంగ ఏడుపులు మొదలవుతాయి. వీడియో తీయలేదు మళ్ళీ ఏడవమంటాడు, మళ్ళీ ఏడవాలి దీనికి. ఇప్పుడు ఇంత కృత్రిమం అయిపోయింది జీవితం మనకి ఈ వీడియోల కారణంగా. కృత్రిమం అయిపోయింది. ఇదివరకు అలా కాదు, సహజంగా ఏడుపు వస్తే ఏడిచేవాళ్ళు లేకపోతే ఊరుకునేవారు. ఇప్పుడు అంత్యక్రియలకు కూడా ఎవరెవరు ఏమి ఏడిచారో వీడియోలు తీసి మళ్ళీ ప్రదర్శిస్తూ ఉంటారు ఇక్కడ వాట్సాప్లో పంపి. అప్పుడు జీవితం మొత్తం కృత్రిమం అవుతుందండి. ఏదైనా ప్రపంచమంతా ఉపయోగపడే కార్యక్రమాన్ని మనం వీడియో తీసామంటే అర్థం ఉంది. ఇళ్లల్లో కార్యక్రమాలన్నీ వీడియోలు తీయకూడదండి అలాగా. అదో పెద్ద ఖర్చు అయిపోయింది కూడా. ఇప్పుడు లక్షలు అంత అవసరం లేదండి. దాన్ని విపరీతం ఖర్చు పట్టి ఇందుకే అక్రమ సంపాదన. ఈ ఖర్చులన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఏడాది కాలేదు పుల్లాడ పుట్టి 10 లక్షలు పెట్టి ఫంక్షన్ హాల్కి వెళ్ళాం, పుట్టినరోజు చేసాం. అది పుట్టినరోజో ఏమో రోజో పెళ్లి రోజో శోభనమో వాడికి తెలియదు.